యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయము పరిశుద్ధ పునరుత్థాన దినమున ప్రభు పాద సన్నిధిలో మేము కూడి మిమ్మును స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు దయచేసిన ఈ గొప్ప మేలును బట్టి, ఒక గొప్ప ఉద్దేశమును మాకిచ్చి దానితో మాకిచ్చిన ఆధిక్యతను బట్టి మీ కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి మీకు మహిమ. ఈ సమయంలో మీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధాత్మ మమ్మను తన వశంలోనికి తీసుకుని మీ సత్యమును మాకు బోధింప చేయమని, తద్వారా మాలో ప్రతి ఒక్కరూ దానికి స్పందించుటకు కృప చూపించమని, మేలు చేయమని, అపవాది క్రియలన్నింటినీ, ఆ ఆటంకములన్నింటినీ దూరపరిచి మీ ఆత్మకార్యము జరిగించి దానిని స్థిరపరచమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు ఆయన చెప్పినటువంటి మాటలు మనం చదివినటువంటి యోహాను సువార్త 14వ అధ్యాయంలోని మొదటి 3 మాటలు, శిష్యులకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, శిష్యులు గమనిస్తున్నటువంటి విషయాలను బట్టి, శిష్యులు స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నోటి ద్వారా విన్నటువంటి మాటలను బట్టి వారు కలవరానికి గురయ్యారు. అలాంటి కలవరమైనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి పలికినటువంటి మాటలు ఈ మాటలు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని ప్రభు వారికి చెప్పాడు. నా కలవరము అంటే ట్రబుల్ అనే, లేకపోతే ట్రబుల్డ్ హార్ట్, హృదయానికి కలిగేటువంటి కలవరము, లేకపోతే హార్ట్ కి కలిగేటువంటి ట్రబుల్ గురించి మనం ఆలోచించినప్పుడు దానికి దూరంగా ఉండేటువంటి మనుషులు బహుశా అరుదేమో అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఇటు సమాజంలో ఉన్నవారు కావచ్చు, లేకపోతే అటు క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి వారు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, దేవుని గురించి బాగా ఎరిగిన వారు కావచ్చు, దేవుని గురించి ఎక్కువగా తెలుసుకొని వారు కావచ్చు, అనేక సమయాల్లో అనేక స్థితిగతులను బట్టి వారి జీవితాల్లో వారు తప్పక కలవరానికి గురవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, పరీక్షలకు ముందు విద్యార్థులు కలవరానికి గురవుతారు, ఇంటర్వ్యూలకు ముందు నిరుద్యోగులు కలవరానికి గురవుతారు, ఆపరేషన్ కి ముందు పేషెంట్లు కలవరానికి గురవుతారు, త్రైమాసిక ఫలితాలకు ముందు వ్యాపారస్తులు కలవరానికి గురవుతారు, డెడ్ లైన్స్ కి ముందు ఉద్యోగస్తులు కలవరానికి గురవుతారు, టేక్ ఆఫ్ కి ముందు ప్రయాణికులు కలవరానికి గురవుతారు. అంతేకాకుండా అమ్మాయి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు తల్లిదండ్రులు కలవరానికి గురవుతారు. దాంతోపాటు ఎన్నికలంటే రాజకీయ నాయకులు కలవరానికి గురవుతారు. చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో అనేక కారణాల చేత మనుషులు కలవరానికి గురవుతారు. వారి హృదయము కలవర పడుతూ ఉంటుంది. వారు విపరీతమైనటువంటి బాధను అనుభవించాల్సినటువంటి స్థితి వస్తుంది. హృదయ కలవరము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. డాక్టర్లు, కార్డియాలజిస్టులు చేయగలిగింది ఒక్కటే, మన దేహంలో ఉన్నటువంటి హార్ట్ అనేటువంటి ఒక ఆర్గన్ కి, హృదయము లేకపోతే గుండె అనేటువంటి ఒక అవయవానికి మాత్రమే వారు మందు వేయగలరు, వైద్యం చేయగలరు. దానికి ఉన్నటువంటి పరిస్థితిని మెరుగుపరచడానికి వారు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేయగలరు. అంత మట్టుకే వారు చేయగలరు. సో వారు చేసేదంతా కూడా ఎక్స్టర్నల్ రెమెడీ మాత్రమే. కానీ లోపల ఉన్నటువంటి పరిస్థితి, ఇంటర్నల్ ఇష్యూస్ ని దేవుడు మాత్రమే వాటిని తాకగలడు, దేవుడు మాత్రమే వాటిని మార్చగలడు. ఒక మనిషి హృదయము కలవరపడి మానవుడు భయముతో లేకపోతే బాధతో బిక్కుబిక్కుమంటూ బ్రతకాలని మానవుడిని దేవుడు ఎప్పుడు సృష్టించలేదు. దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపమందు చేసినప్పుడు వాడిని సంపూర్ణంగా చేశాడు, సామర్థ్యముతో చేశాడు, వాడికి సంపూర్ణమైనటువంటి సమాధానమును అనుగ్రహించాడు. కాకపోతే ఎప్పుడైతే ఆదికాండంలో మనం చదువుతాము, ఆదాము అవ్వలు పాపం చేసి దేవుడి యొక్క ఆజ్ఞను మీరినప్పుడు, దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదపు అంచులను వారు దాటి బయటికి పోయినప్పుడు వారికి పాప సంబంధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అనుభవించాల్సి వచ్చింది. దాంట్లో ఒకటేంటంటే, మన హృదయానికి మనం కలవరాన్ని తెచ్చిపెట్టుకున్నాం కనుకనే మన హృదయ కలవరానికి మనం గురవుతుంటాం, హృదయ సంబంధమైనటువంటి వేదనకు, బాధకు మనం గురవుతుంటాం. అలాంటి పరిస్థితుల్లో మనిషి ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, మానవుడిని అలాంటి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా తన కుమారుడిని లోకంలో ప్రతి మానవుడు ఎదుర్కొంటున్నటువంటి హృదయపరమైనటువంటి కలవరము నుండి వాడిని విడుదల చేసి వాడికి సంపూర్ణమైనటువంటి సమాధానం ఇవ్వడానికి ఆ కుమారుడిని కల్వరికి పంపించాడు. కల్వరిలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి గొప్ప సిలువ కార్యం ద్వారా మనందరి హృదయ కలవరము నుండి మనము విడుదల పొందడానికి, మనము గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు.
మరి ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారు, సంఘములో ఉన్నారు. మరి మీరు బహుశా బైబిల్ చదివే క్రైస్తవులు అయి ఉండొచ్చు, మీరు ప్రార్థన చేసే క్రైస్తవులు అయి ఉండొచ్చు, మీరు ఆరాధన చేసే క్రైస్తవులు అయి ఉండొచ్చు. నా ప్రశ్న ఒకటే, సింపుల్ గా సూటిగా మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు హృదయ సంబంధమైనటువంటి కలవరములతో ఇక్కడ ఉన్నారా? ఏదైనా మిమ్మును కలవర పెడుతోందా? ఏదైనా మీకు కలత చెందేటట్టు చేస్తోందా? ఏదైనా మీకు పీడ కలలు వచ్చేటట్టు చేస్తోందా? ఏదైనా మీకు రాత్రి నిద్ర పట్టకుండా చేస్తోందా? ఒకసారి ఆలోచించండి. అంటే మన జీవితంలో ఇవి మనకు ఎదురు కావు అని నేను చెప్పట్లేదు, దేవుడు కూడా ఆ ప్రకారం చెప్పలేదు. ఇవి ఎదురైనప్పుడు మనం ఎలా వాటి పట్ల నడుచుకోవాలో, ఏ రకమైనటువంటి వైఖరిని కలిగి ఉండాలో, ఏ రకమైనటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలో దేవుడు దాన్ని చెప్పాడు. ఆ శిష్యులు అలాంటి స్థితిలో ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. యోహాను సువార్త 14 కన్నా ముందున్నటువంటి అధ్యాయాలు మీరు తర్వాత వీలైతే చదివి చూసుకోండి. అది 12 కావచ్చు, 13 కావచ్చు. ఆ అధ్యాయాల్లో కొన్ని విషయాలు జరిగాయి. వాటిని బట్టి శిష్యులు కలవరపడ్డం ప్రారంభించారు. ఫర్ ఎగ్జాంపుల్, వారు విన్న విషయంలో ఒకటేంటంటే, వారు ఎవరినైతే నమ్ముకున్నారో, ఏ మెస్సియా అయితే వారి బాధను తీరుస్తాడని అనుకున్నారో, ఏ మెస్సియా అయితే వారి యొక్క భవిష్యత్తును నిర్మిస్తాడని అనుకున్నారో, ఏ మెస్సియా అయితే వారి యొక్క భవితకు బంగారు బాటలు వేసి వారికి ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తాడని అనుకున్నారో, ఆ మెస్సియా వారికి ఒక మాట చెప్పాడు, త్వరలో నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని. రెండో విషయము, ఆయన ఇంకొక విషాదకరమైనటువంటి విషయం కూడా చెప్పాడు. మీ మెస్సియాని పట్టుకొని మనుషులు సిలువ వేసి హింసించి మరీ చంపుతారు అని ఆయన చెప్పడంతో వారి హృదయాలు ఆల్మోస్ట్ పగిలిపోయినటువంటి పరిస్థితి వారికి ఏర్పడింది. దాంతో పాటు 13వ అధ్యాయంలో ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు. ఎవడైతే ఆయనను అప్పగించబోతున్నాడో, ఆయన ఏర్పరచుకున్నటువంటి 12 మందిలో వాడు ఒకడు కనుక వాడిని బట్టి యేసు ఆత్మలో కలవరపడినట్లు బైబిల్లో రాయబడింది. అంటే ఆయన తన ఆత్మలో కలవరపడ్డాడు. యేసు ప్రభు ఎందుకు బాధపడ్డాడు, ఎందుకు కలవరపడ్డాడు అంటే, మనలాగా మన సమస్యను బట్టి మనం బాధపడతాం, ఇతరుల కొరకు మనం బాధపడడం చాలా అరుదు. కానీ ఇక్కడ యేసు తనకున్నటువంటి సమస్యను బట్టి ఆయన బాధపడలేదు. కానీ అయ్యో, నేను వీడిని ఏర్పరచుకున్నప్పటికీ, వీడిని ప్రేమించినప్పటికీ, వీడికి నా యొక్క పరిచర్యలో పాలు ఇచ్చినప్పటికీ, నా కృపకు పాత్రునిగా చేద్దాం అనుకున్నప్పటికీ, వీడు నాతో 3.5 సంవత్సరాలు ఉండి అన్ని చూసి విని కూడా ఇంకా నన్ను అప్పగించి నశించుకోవడానికే ఏర్పాటు చేయబడ్డాడే అని చివరిసారి వారితో కూర్చుని పస్కా భుజించినప్పుడు అతని విషయమై, ఇస్కరియోతు యూదా విషయమై యేసు ప్రభు కలవరపడ్డాడు. సో ఈ విషయాలన్నీ కూడా, దీంతో పాటు ఇంకొక విషయము ఆ యొక్క యోహాను 13లోనే మనం గమనిస్తాం. పేతురు ముందుకొచ్చేసి చాలా గొప్పగా స్టేట్మెంట్ చేశాడు. ప్రభువా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, ఎవరు నిన్ను వెంబడించినా వెంబడించకపోయినా, నేను మాత్రం నీతోనే ఉంటాను, నిన్నే వెంబడిస్తాను. మనలాగే ఉన్నాడు పేతురు. మనం కూడా చాలా సార్లు వర్షిప్ సర్వీసెస్ లో పాడుతుంటాం కదా, నిన్నే ప్రేమింతును నే వెనుతిరుగా వెనుతిరుగా అని. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, మన చిత్తానికి దేవుడి చిత్తానికి మధ్యలో పోరాటం జరగడం ప్రారంభించినప్పుడు, అప్పుడు మనము ఏమైపోతామో మనందరికీ బాగా తెలుసు. సో పేతురు అన్నాడు, ప్రభువా, నిన్ను నేను ఎన్నడూ విడవను ఎడబాయను. ఆ టైంలో యేసు ప్రభు పేతురుకి చెప్పాడు, కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు ఏమన్నాడు? బొంకుతావన్నాడు. సో ఈ రకంగా వారు విన్నటువంటి మాటలను బట్టి వారి హృదయము ఎంతగానో కలవరముతో ఉన్నప్పుడు యేసు వారికి మరి ఎంతో ఆదరణకరమైనటువంటి ధైర్యమునిచ్చి నిరీక్షనిచ్చేటువంటి మాటలు చెప్పాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మీరు ఆ తర్వాత ఆయన వారికి ఒక గొప్ప నిరీక్షణాస్పదమైన మాటలు చెప్పాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఈ మాటలను వారు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ మరి చాలా మంది విశ్వాసులు కూడా ఈ మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎలా తెలుసు వారు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఎందుకంటే వారు జీవించే జీవన విధానాన్ని బట్టి మనం ఆలోచిస్తే వారు ఈ మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదు, వారు ఈ మాటలను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, వీటిని సరిగ్గా నమ్మలేదు. కనుకనే వాటికి అనుగుణంగా వారు జీవించే స్థితిలో లేరు అని నేను మీకు చెప్పొచ్చు. వీరి విషయమే మీరు ఆలోచిస్తే వారిని దేవుడు వారి యొక్క దృష్టిని ఎలా మరిచాడో ఒకసారి చూడండి. మన దేవుడు చాలా అద్భుతమైనటువంటి వాడు. ఆయన మన సమస్యల పట్ల, మనకున్నటువంటి పరిస్థితుల పట్ల వ్యవహరించుట మనకు నేర్పిస్తాడు. సో ఈ శిష్యులతో మాట్లాడినప్పుడు వారి ఇమీడియట్ కాంటెక్స్ట్ నుండి ఫ్యూచర్ కాంటెక్స్ట్ కి వారి దృష్టిని మరల్చాడు. అంటే వారు వారి మీద దృష్టి పెట్టుకుని బాధపడే కన్నా
వారిని తండ్రి, పరలోకమందున్నటువంటి తండ్రి ఇంటి మీదకి వారి దృష్టిని మరల్చేటట్టు చేశాడు. వారి పరిస్థితి మీద వారు కనుదృష్టి పెట్టుకొని కూర్చోకుండా రాబోయే పరిస్థితి మీదకి వారి దృష్టిని ఆయన మరల్చినట్లు మనం ఇక్కడ గమనిస్తాం. ప్రస్తుతము నుండి భవిష్యత్తులోనికి చూడడం వారికి నేర్పించే ప్రయత్నం కూడా ఆయన ఇక్కడ చేసినట్లు మనం గమనిస్తాం. మనందరికీ ఒక విషయం బాగా తెలుసు. ఇక్కడే యోహాను సువార్తలోనే యేసుప్రభు ఒక మాట చెప్పాడు. యోహాను 16:33లో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. నా జాగ్రత్తగా వినండి ఆ మాటలు. ఎవరన్నారు ఆ మాటలు? లోకములో మీకు శ్రమ కలుగును అని ఎవరన్నారు ఆ మాటలు? ఈ మాటలను సాతాను అనలేదు, ఈ మాటలను అబద్ధ బోధకుడు అనలేదు, ఈ మాటలను ఒక మానవుడు అనలేదు, ఈ మాటలను మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి మన ప్రాణ ప్రియుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు పలికిన మాటలు ఇవి. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. కానీ రెండు విషయాలు అక్కడ చెప్పాడు. లోకములో మీకు శ్రమ ఉన్నా నా యందు మీకు సమాధానము కలుగుతుంది. అండ్ రెండవది, ధైర్యం తెచ్చుకోనండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను అని ఆయన చెప్పాడు. ఇదే యోహాను సువార్త 14:27 చూస్తే, లోకములో మనము శ్రమను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆయనలో మనకు సమాధానాన్ని ఆయన అనుగ్రహించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెర్రవనీయకుడి అని ఆయన చెప్పాడు. సో లోకంలో మనం ఎదుర్కొనేటువంటి శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి మనం కలవరపడాల్సిన అవసరం లేదు. అలాంటివి రావడం సహజమే. అలాంటివి రావడం ద్వారా దేవుడు మనల్ని మెరుగుపరుస్తాడు. మన జీవితంలో ఆయన చిత్త ప్రకారము కార్యాలన్నీ కూడా ఆయన చేస్తాడు. ఆ రకంగా జరుగుతున్నప్పుడు మనం చేయాల్సింది ఒకటే, ధైర్యంగా ఉండి ఆయనలో ఉన్నటువంటి సమాధానమును మనము అనుభవించేటువంటి వారంగా ఉండాలి. మన దృష్టిని ఆయన భవిష్యత్తు మీదకి మరల్చినట్లు ఆ భవిష్యత్తు మీద మన దృష్టిని పెట్టుకొని మనం బ్రతకాలి.